అధికారులు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు? ఇందాక మీరు చెప్పిన మనం ఒక్కసారి డిఈఓలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు యువజన పార్టీ పవన్ కుమార్ గారు కుకట్పల్లిలో ఏ బ్రాంచ్లకు వెళ్ళారండి మీరు ఈరోజు? మనకి కూకట్పల్లి వచ్చి నెక్సా షోరూమ్ పైన ఒకటి ఓకే, శ్రీ చైతన్య కాలేజ్, రామన్ భవన్ క్యాంపస్. రావణ్ భవన్ అంటే కుకట్పల్లి నారాయణ శ్రీ చైతన్య పక్క పక్కన ఉంటాయి. పక్కన ఉంటే దాని పక్కన ఉన్న నారాయణ కాలేజ్, ఆపోజిట్ లో ఉన్న రెజొనెన్స్ కాలేజ్. ఆ సెంటర్ అనేది వచ్చేసి మొత్తం 7 కార్పొరేట్ కాలేజీలకు అడ్డగా మారిపోయింది. ఓకే, 7 కార్పొరేట్ కాలేజీలో కూడా ఈ విషయం మీద ఏమైనా మీరు డిఈఓలకు కానీ మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కానీ సంప్రదించారా? సార్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వెంకయ్య నాయక్ గారు 17 సార్లు చేస్తే 18వ సారి ఫోన్ ఎత్తుతారు. ఓకే, మేడ్చల్ జిల్లా ఒక్కసారి అది నెంబరు మన డిఈఓ గారి నెంబర్కి ఒకసారి ట్రై చేయండి. మేడ్చల్ జిల్లాకు సంబంధించిన డిఐఓ గారు అయితే 2 రోజులు ఫోన్ చేస్తే 3వ రోజు ఒకవేళ ఇంకేమన్నా దేవుడి దయ తెలిస్తే ఫోన్ ఎత్తుతారు, లేకుంటే మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడదాం. ఎత్తే పరిస్థితి ఉండదు సార్. ఓకే, అంటే వీళ్ళకి ముందే అండర్స్టాండింగ్ 100%. అంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ డిఈఓలకి, అటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలలో వందలాదిగా విద్యా సంస్థలు ఉన్నాయి. శ్రీ చైతన్య, నారాయణ, అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు. సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఈ యొక్క జీవో ఈ రోజు నుంచి 1 జూన్ వరకు కూడా సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే, వీళ్ళ మధ్య ఏ విధమైన అవినాభావ సంబంధం ఉంటే ఈ రోజున అంత ధైర్యంగా నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా క్లాసులు రన్ చేస్తారు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయ్యి 10 రోజులు అయింది, అయినా ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. వాళ్ళకి క్లాసెస్, సమ్మర్ క్లాసెస్ అని. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యి కూడా 1 వీక్ కాలేదు, వాళ్ళకి క్లాసెస్. అంటే ఇక్కడ రాజుగారు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో 12th సెకండ్ 2025 ఒక జీవో ఇచ్చారండి. ఈ సమ్మర్ వెకేషన్లో రెన్యువల్ ఎఫిలియేషన్ అవ్వాలంటే కాలేజీలకి మీరు ఆన్లైన్లో మీ యొక్క ప్రపోజల్ పంపిస్తే వెరిఫై చేసిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ అప్రూవల్ చేసిందో ఆ కాలేజీల్లోనే అడ్మిషన్ చేయాలి, ఆ కాలేజీల్లోనే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేయాలని జీవో ఉంది. యాజ్ పర్ జీవో ఈజ్ కన్సర్న్. బట్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా